స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, దెబ్బలు తగులుతాయి, ఎదురు దెబ్బలు తగులుతాయి, లేచి కట్టుకోవాలి. స్పీడ్ బ్రేకర్ తగిలితే మళ్ళీ లేచి నిలబడి పరిగెట్టడమే జీవితం. మనం రీచ్ అవ్వాల్సిందే కానీ ఇట్లాంటి మామూలు చిన్న చిన్నవి కదా ఉంటాయి. నాకు మీరు మాట్లాడుతుంటే చాలా విచిత్రమైన విషయం ఇప్పుడే అనిపించింది ఏంటంటే, మీలాంటి చాకచక్యం గల మనిషి, ఓర్పు నేర్పు ఉండి స్థిమితమైన మనిషి, స్థిరమైన మనిషికి కూడా ఎదురు దెబ్బలు ఉంటాయండి. జీవితంలో దెబ్బలు లేకుండా, జీవితంలో కష్టాలు లేకుండా, జీవితంలో ఏమీ లేకుండా ఉన్నాడంటే నమ్మకం ఎవరిని, ఎవరికైనా. ఆఖరికి బ్యాంకులో వర్క్ చేసుకున్న ట్రక్ దగ్గర నుంచి, పాపం ఆర్టీసీ కండక్టర్ గారి దగ్గర నుంచి చిన్న పని ఆడి సమస్యలు ఆడుకుంటాయి. ముఖేష్ అంబానీ సమస్యలు ముఖేష్ అంబానీకి ఉంటాయి, అదానీ సమస్యలు అదానీకి ఉంటాయి. సమస్య లేదు, నేను చాలా హ్యాపీ అండి, నేను పొద్దున్నే లేస్తానండి, వాకింగ్ చేస్తానండి, టీవీ చూస్తానండి, పేపర్ చదువుతానండి, రామకోట రాసుకొని పడుకుంటానండి. అట్లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కొందరు. వాళ్ళకి జీవితంలో ఏ ఆశ, ఏ గోలు ఏమీ లేదు, వరకు వాళ్ళకి తిండి కూడా వేస్ట్ అని ఫీల్ అవుతాను నేను. అంతేకన్నా ఎందుకు జీవితం పుట్టినాక ఏదో ఒకటి చేయాలి కదా. ఒకవేళ జీవితంలో ఏమీ చేయకపోతే ఎట్లన్నా, నేను కానిస్టేబుల్ కొడుకునిలే, మాకు ఆ స్థాయి ఉండదు, మనకి ఎందుకులే, మనకి ఇండస్ట్రీలో మన ఎవడ పైకి రానిస్తాడులే, మనం ఏదో చిన్న జాబ్ చూసుకుందాం, మనం సీఏనో సిడబ్ల్యూసీని చదువుకుందాం అనుకుంటే ఇవాళ తెలుగు జాతికి ఒక మెగాస్టార్ ఉండేవాడు. మెగాస్టార్ చిరంజీవి ఉండేవాడే చెప్పు? ఉండరు. ఆయన రైట్ రిస్క్ చేశాడు, ఆయన చేయాలనుకున్నాడు, సాధించాడు. క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత లాగా చిరంజీవి గారి ముందు చిరంజీవి గారి తర్వాత ఇండస్ట్రీకి రాశాడు. ఇది రాబోయే 100 సంవత్సరాల తర్వాత కూడా చిరంజీవి గారి ముందు చిరంజీవి తర్వాత అని చెప్పుకుంటాం. చరిత్ర అది. వాస్తవానికి ఏదైనా మనం గెలిచినాడిది రాజు అనేటానికి గర్వంగా చెప్పాలి. ఓడిపోయినప్పుడు ఈ ప్రయత్నంలో లోపం వచ్చిందిరా బాబు, ఇంకోసారి ట్రై చేయని చెప్పాలి. కానీ నీకు అర్హత లేదయ్యా, నువ్వు ఓడిపోయావంటే ఎట్లా? వాడికి ఏ ఇన్సిడెంట్ వచ్చిందో, ఏ కారణాల వల్ల ఓడిపోయాడు అది. అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే, బికాజ్ ఐ హావ్ సీన్ యూ కమింగ్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ, వినోదం సినిమా ఫంక్షన్ లో ఈ రోజుకి నాకు నిన్న జరిగినట్టు ఉంటుంది. ఈ పులులు సింహాలు ఉన్న ఈ అడవిలోకి ఒక లేడి పిల్లలాగా వచ్చాను నేను అని చెప్పి మీరు మాట్లాడడం నాకు బాగా గుర్తు. బాగున్నాను. గ్రీన్ పార్క్ హోటల్లో వేషాలు. కానీ ఈ రోజు గారు అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, వాళ్ళకి ఈ సందర్భంగా వాళ్ళకి ఇంకొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు చాలా మంచి మనుషులు అన్న, బంగారాలు వాళ్ళు. ఎంత మంచివాళ్ళు అండి వాళ్ళు. చూసావా వాళ్ళు ఎంతమందికి ఆ రోజు లైఫ్ ఇచ్చారు. ఇలా అయ్యో ఎంతమందికి ఎన్ని సినిమాలు తీశారు, ఎంత మంచివాళ్ళు. కృష్ణారెడ్డి గారు తెల్ల పుస్తకం అని కృష్ణారెడ్డి గారు నిజంగా. అదే ఆ రోజు కట్ చేస్తే బండ్లు. కానీ అన్న, నేను జీవితంలో మీరు అనుకున్నట్టు ఐఎమ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్, నాకు తెలుసు. రియల్లీ నేను సక్సెస్ అయ్యానని మీరు అందరూ అనుకుంటారు, నేను కాదు, నాకు తెలుసు. ఇది చాలా విపరీతమైన స్టేట్మెంట్. నేను సక్సెస్ అయ్యానని అనుకుంటే ఎట్లా? నాకు ఇంత చిన్న వయసు కాదు, ఐఎమ్ 51. 51 ఏళ్ళకు కూడా ఇంకా జీవితంలో మనం ఇంకా గమ్యం జారలా, ఏమవుతామో తెలియట్లే. ఇంకా ముందు 100 సవాళ్ళు ఇన్ని పెట్టుకుంటే సక్సెస్ ఎట్లా? సక్సెస్ఫుల్ మనుషులు వేరు. సక్సెస్ అయ్యారంటే ఈరోజు ఒక అచీవర్స్, ఒక చిరంజీవి గారు కానీ, ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక రేవంత్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, మా బాస్ పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ మనుషుల జీవితంలో. నేను ఎట్లవుతా? మనం ఇంకా ఒకరిని యాచించే స్థాయిలో ఉన్నప్పుడు అది సక్సెస్ అవుతుందని నేను అనుకోనన్నా. స్టిల్ ఐఎమ్ ఇన్ దట్ పొజిషన్. నాకు అది కావాలని అడిగే స్థాయిలో ఉన్నా కాబట్టి నేను కాదు, నేను ఒకరిని శాసించే స్థాయికి వచ్చిన రోజు నాకు సక్సెస్ అయినట్టు. ఆ శాసించే స్థాయి నాకు వస్తుంది, నేను శాసిస్తాను. ఏ రంగంలో అంటారు? అన్ని నేను అనుకున్న రంగంలో. నాకు ఇష్టం సినిమా ఇండస్ట్రీలో మీరు ఆల్రెడీ ఒక స్లాట్. లేదు, పవన్ కళ్యాణ్ కదా సినిమా తీస్తే ఏందంటున్నా, అది ఎంతమంది కలో కదా సినిమా ఇండస్ట్రీ అన్న. ఒకటి గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ అనే ఆయన బండ్ల గణేష్ అనేవాడికి 1 కోటి మంది ఉంటే ఒకరిని సెలెక్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చాడు, అయిపోయింది. సినిమా తీయగాలని నేను గొప్ప కాదు, ఆయన నాకు అవకాశం ఇచ్చాడు, అది నా గొప్పతనం, నా అదృష్టం. ఆయన గొప్పతనం నా అదృష్టం. అంతేగాని సినిమా నేను తీసేదండి పవన్ కళ్యాణ్ కదా సినిమా. ఆయన నాకు ఇచ్చిన అవకాశం నేను వాడుకున్నాను. కానీ ఈ రోజుకి కూడా నేను అప్ టు మార్క్ వెళ్ళలేదని నా ఫీలింగ్. నేను కసితో పనిచేయాలి, ఇంకా కష్టపడాలి, పిల్లల్ని బ్రహ్మాండంగా చేయాలి. ఈరోజు ఇండస్ట్రీలో చాలామందిని చూశాను. చాలామంది పిల్లలు సెకండ్ జనరేషన్లో ఎక్కడున్నారు? పెద్ద పిల్లలు సక్సెస్ అవ్వకపోతే మన లైఫ్ ఏంటన్నా? కరెక్ట్. ఇప్పుడు పిల్లలు సక్సెస్ అవని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు ఒక రామ్ చరణ్ గారు, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు, ఒక మహేష్ బాబు, ఒక అదృష్టమా?
100%. కేవలం అదృష్టమేనా? వాళ్ళ అదృష్టం, వాళ్ళ కసి. రామ్ చరణ్తో వర్క్ చేసే కదన్నా. అవును. చరణ్ అనేవాడు బ్లూ బ్లడ్ అన్న మనిషి, వ్యక్తిత్వం గల్లాడు. అవునా? ఆయ్. చిరంజీవి గారి మంచితనానికి దేవుడు కరెక్ట్ కొడుకుని ఇచ్చాడని ఫీల్ అవుతుంటా అప్పుడప్పుడు నేను. నిజంగా కరెక్ట్. ఆయన మంచితనానికి మంచి కొడుకుని ఇచ్చాడు దేవుడు అనుకుంటా. డిగ్నిటీ, డిగ్నిటీ, రాయల్టీ, కొడుకు రాయల్టీకి అది మంచితనం. ఎక్స్ట్రాడినరీ. ఈ ఇండస్ట్రీలో కూడా అన్న మనం ఊరికే బేసిక్గా జనాన్ని ఊరికి పొగటం అనవసరం, ఎక్కువ పొగడకూడదు. వాళ్ళ టాలెంట్ ఉంది, వాళ్ళకి దమ్ము ఉంది, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కలిసి వచ్చినాయి అనుకోవాలి. కానీ ఊరికి అబ్బబ్బబ్బా నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు మామూలుడివి కాదు, నీలాంటి పుట్టక ఇంకోటి పుట్టడు, నీలాంటి పుట్టక ఇంకొకటి పుట్టడు, నువ్వు పుట్టినప్పుడు నువ్వు నీ జన్మ ధన్యం అయిపోయింది, ఇవన్నీ మాటలు ట్రాష్ అని నేను ఫీల్ అవుతున్నా. అనవసరం. మనతో వాళ్ళకి అవసరం కల్పించుకునే విధంగా మనం పెరగాలి. ఈ బండ్లా గణేష్ ఉంటేనే ఈ ప్రాజెక్టు న్యాయం చేస్తాడ్రా అన్న స్థాయిలో మనం ఉండాలి. ఈ పని చేయాలంటే బండ్లా గణేష్ ఉంటేనే బాగుంటుందిరా అనే ఆలోచన వాళ్ళకి కలిగే విధంగా మనం పెరిగితేనే మన సక్సెస్. కానీ సార్ మీరు ఎంత పొడుగు సార్, మీరు నడిస్తే అద్భుతం సార్ అంటే చాలామంది ఉన్నారు. చాలామంది హీరోల దగ్గర చిన్న చిన్న వేషాలు వేసి పొగిడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితం నా జీవితం పొగడతకి ఉండకూడదని నా నమ్మకం. నేను పొగిడించుకునే స్థాయిలోకి రావాలని నా ఆశ. వస్తా అన్న. కాదు అంటే ఇంకా మీరు పొగిడించుకునే స్థాయిలోకి రాలేదు. ఎక్కడ వచ్చానన్నా? నిజంగా మాట్లాడతాం. ఇదేం అచీవ్మెంట్? ఇది అచీవ్మెంటా? మీతో పాటు అవన్నీ అనవసరం. నా చిరంజీవి గారితో పాటు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారితో పాటు హీరోలుగా వచ్చిన వాళ్ళు, రేవంత్ రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు సమకాలికులు. చంద్రబాబు నాయుడు గారితో చాలా మంది సమకాలికులు ఉన్నారు, రిటైర్డ్ అయిపోయారు, చనిపోయారు. ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన మంత్రివర్గం ఫోటోలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు, థర్డ్ టైం చేసినప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. స్టిల్ టుడే ఈజ్ యంగ్ మ్యాన్, ఈజ్ ఫైటర్. యా. పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు హీరోలుగా జనరేషన్ ఆ టైంలో 25 ఏళ్ళు అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. ఇప్పుడు నేనేగా ప్రత్యక్ష సాక్షిని. సుస్వాగతం దగ్గర నుంచి ఆయనతో పాటు ప్రయాణించినాను కదా. ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఉన్నారు? ఎవరయ్యారు? పవన్ కళ్యాణ్ పడయ్యాడు. చిరంజీవి గారు తమ్ముడు అయ్యాడంటే ఎట్లా? చిరంజీవి గారు తమ్ముడు లేరా? చిరంజీవి గారు చాలామంది లేరా? చిరంజీవి గారు బంధువులు లేరా? ఎందుకు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని కూడా తలదన్నే స్థాయికి వెళ్ళాడు. నిజంగా మాట్లాడుకోవాలి అంటే నేను మనస్పాటి నాకు పవన్ కళ్యాణ్ కాదు. చిరంజీవి గారు కూడా ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయిగా. పవర్ స్టార్ అని అరుస్తుంటే చిరంజీవి గారు గ్యాప్ ఇచ్చి మాట్లాడకుండా నేను కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నేను నా జీవితంలో ఒక ఈడు అద్భుతం ఆహాహా అని పొగడకూడదు అనే డెసిషన్ తీసుకున్నాను నేను. ఎందుకు పొగడాలన్న మనం పొగిడించుకునే స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలి. అంటే మీరు ఒకరిని ఆ విధంగా చాలా అలంకారప్రాయంగా మీరు పొగిడిన సందర్భం ఒక్కసారి నేను చూశాను. అది పవన్ కళ్యాణ్ గారిని పొగడపోతే నాది బతుకు కదన్న. పొగడపోవటం అంటే ఆయన మీద నా కృతజ్ఞతను ఎల్లబొట్టకపోతే నేను బండ్లా నాగేశ్వరరావు బండ్లా సీతకు పుట్టానన్న జీవిత సత్యం ఎంత నిజమో, మా తల్లిదండ్రుల పేరు ఎంత నిజమో, పవన్ కళ్యాణ్ అనేవాడు కృతజ్ఞతగా ఉండటం అంత నిజం. అది జనం అనుకోవచ్చు, పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు రా, అది నేను అవసరం లేదు. నా జీవితం నువ్వు ఎప్పుడైనా చెక్ చేసుకో అన్న. నేను ఎవరైనా సింహభాగాన్ని ఉన్నప్పుడు వాడితో గొడవ పడుతుంటా. రాష్ట్రాన్ని శాసిస్తున్నారు, కనుసైగితో శాసిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎదిరినాడు నేను. అవును, భయం. పొగడలేదు ఎప్పుడు. నెవర్. నా ప్రాణం పోవటానికే నేను సిద్ధపడతా. నేను పొగను. నేను కాంగ్రెస్ దాదాపు మీరు 2004-2003 బొత్సన్న 2004 అప్పుడు. అంతకుముందు నేను 2000 నుంచి నేను వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా. 2000 నుంచి నన్ను చూశారు మీరు. అవును. నేను ఏ రోజైనా పార్టీ మారానా? ఏం లేదు. 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారు అంటే ఇష్టం, నేను పార్టీ మారానా? మారలేదు. ప్రజారాజ్యంలోకి వచ్చానా? డిస్కషన్ కూడా జరిగింది. నేనేమన్నాను, నేను రానా, నేను కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పాను. నాకు ఇష్టం కాంగ్రెస్ అంటే. ఈ రోజు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అని ఆయన పార్టీ పెట్టి వాస్తవం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ ఎవరు లేడు. ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నాకేమాత్రం మనస్సాక్షికి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర పనిచేయాలన్నా, ఎవరితో తిరగాలి? నిజం చెప్పు. పవన్ కళ్యాణ్ గారితో కదా. అన్డౌటెడ్ కదా, దాంట్లో డౌట్ ఇంకేముందా? డౌట్ తేడా ఉందా? ఏం లేదు. నేను ఎందుకు వెళ్ళలేదంటే నా మనస్సాక్షిని, నా ఇష్టాన్ని, నా ప్రేమని, కాంగ్రెస్ పార్టీ మీద నా అభిమానం డామినేట్ చేసి ఆయన బాగుండాలి, ఆయన అక్కడ కింగ్ అవ్వాలి,
కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. దానికి తెలుసు. దానివల్ల నేను అక్కడ పోతే నన్ను అందల మీద పెట్టేవాడు ఆయన. 100%. అందలం మీద పెట్టేవాడు. డౌట్ లేదు, ఎవరికి డౌట్. అందలం మీద పెట్టుకునేవాడు. అవును, రారా అనేవాడు, కూర్చోబెట్టుకునేవాడు. నాకు వేరుగా ఉండేది. నాకు అవన్నీ త్యాగం చేశాను నేను బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు. తెలుగు జాతి మొత్తం ఉలిక్కి పడిపోయింది పాపం. ఆయనతో లబ్ధి పొందారు జనం అందరూ. చంద్రబాబు గారు పాపం ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని పొగిడారు, అది చేశారు, ఇది చేశారు. అసలు ఆయన అద్భుతం అన్నారు, ఇదన్నారు. ఆయన జైల్లో చేస్తే వాళ్ళందరూ నమ్మే భగవంతుడి మీద, వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా, వాళ్ళ బిడ్డల సాక్షి చెప్పమను, ఎంతమంది బయటకు వచ్చి ఆయనకు మద్దతుగా నిలిచారు? ఎవరు లేరు. ఎంత ఒక్కళ్ళు చెప్పండి. ఏదో మొసలి కన్నీళ్ళు, లేకపోతే దొంగతనంగా, అది కూడా నోరు తెరిచి ధైర్యంగా ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్. తర్వాత నేను మూడు మాట్లాడాను. ఎస్, కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చా, నాకు తెలియదు, వాక్ చేసుకుంటూ బయటకు వచ్చా. ఎవరో పాపం పిల్లలు వచ్చారు, వచ్చి కళ్యాణ్ బాబు పవన్ సేవ్ డెమోక్రసీ అది ఇదని పెట్టారు. అప్పుడే మెట్రో రైల్లో చేస్తుంటే అంతకు ముందు రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో ఇక్కడ చేయడానికి వీల్లేదు, కేటీఆర్ గారే మర్చిపోయా, పెళ్ళి మీ ఊళ్ళల్లో చేసుకోండి, ధర్నాలు మీ ఊర్లలో చేసుకోండి అని వ్యంగ్యంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నా కడుపు రగిలిపోయింది. అంటే అధికారం ఇట్లా మాట్లాడిస్తుందా? అధికారం, ప్రజాస్వామ్యం, ఈ పెద్ద పెద్ద రాజ్యాలే సామ్రాజ్యాలే వెళ్ళిపోయినరా? ఏంది ఇది? జనం ఓటేస్తే గెలిచిన ఇళ్ళు, జనం గెలిపించిన ఇళ్ళు, మేమే రాజులో ఉన్న ఫీలింగ్ ఇస్తారని బయటకు వచ్చి మన ఊళ్ళలో వెళ్ళి చేయండి, ధర్నాలో పనిచేయండి. బాధ్యత నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ దేశాన్ని శాసిస్తాడు, రాష్ట్రాన్ని వెళ్తాడని చెప్పా. కేబీఆర్ పార్క్ దగ్గర బయటకు వస్తాడు చంద్రబాబు నాయుడు, బయటకు వస్తాడు, ఈ రాష్ట్రాన్ని వెళ్తాడు, దేశాన్ని శాసిస్తాడని చెప్పాను నా నోటితో. 2 అయ్యేసరి గుర్తుపెట్టుకొని జరుగుతున్నాయి. అది క్యారెక్టర్. తర్వాత నేను చంద్రబాబు గారిని కలవలా. కలవలేదు. నాకేం పని అన్న? సందర్భం వచ్చినా కూడా నేను కలవను. నాకేం పని? ఒకడు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ప్యాంపరింగ్ చేయకూడదన్నా. కష్టాలు ఉన్నప్పుడు తోడుగా నిలబడాలి. మొన్న ఒక మధ్య ఒక ఆయన షాద్నగర్లో మా థియేటర్ కాడ ఇక్కడ కూర్చున్నా, అన్న టీఆర్ఎస్ వాళ్ళని బాగా తిట్టన్నా అన్నాడు. నేను తిట్టను అన్నా. ఎందుకు తిట్టాలను? దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి? ఎందుకు తిట్టాలి? నా మనసుకు నచ్చాలి కదా. ఒకటి గుర్తుపెట్టుకోరా సీను, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, డిప్లో ఉన్నప్పుడు వాడిని పొడవకూడదు. వీలైతే వాడు చెయ్యి, నచ్చపోయాడు వాడు జోలికి వెళ్ళమాక. వాడు ఓడిపోయిన వాడిని, కష్టాల్లో ఉన్న వాళ్ళని నువ్వు ఎదవ్వి, నువ్వు దొంగవి, నువ్వు అది ఇది, వాడు పవర్ లేనప్పుడు పావులు తీసేసిన కూరలు తీసేసిన పావుని ఏ అంటే ఎట్లా? నల్లమ్మల అడవిలో ఒక కింకోపురాన్ని తీసుకొచ్చి దన్నాను. అమ్మో, నల్లమ్మల అడవిలో ఒక కింకోపురాన్ని తీసుకొచ్చి అప్పుడప్పుడే పట్టుకొని పావుని తీసుకొచ్చి అను వేస్తే నువ్వు నల్లగా అయిపోయి 2 నిమిషాలు చచ్చిపోతావు. అక్కడి నుంచి పాయిజన్ చింపి చచ్చిపోతాను. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, పవర్ ఉన్నప్పుడు నీకు దమ్ముంటే ఎదురు తిరుగు. జగన్ గారు మీరు చేసిన తప్పు, చాలా తప్పని ఎదురు తిరిగా నేను. అవును, కేసీఆర్ గారు రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది, మేము అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పా. ఎదురు తిరిగి నేను ఇప్పుడు నిబద్ధత గల్లాడిని. నాకు నచ్చిందే చేస్తాను. నేను నిబద్ధత గల్లాడిని. నాకు నిబద్ధత ఉందన్న. అంతే. నాకు నిబద్ధత లేకుండా ఇవాళ నాగేంద్ర కుమార్ గారు పవర్లో ఉన్నాడు కాబట్టి నిన్నటి వరకు వాడు ఆ రోజు ఎదవండి. నేను చాలా చెప్పాను బాగుపడమని. ఏకచక్రాధిపత్యంతో చేశాడండి, ఒక సైకోలా ప్రవర్తించాడండి, ఒక అదే అండి ఇదే. మరి నిన్నటిదాకా ఏమైంది? అది నిన్నటిదాకా ఆయనతోనే తిరిగి కదా, నువ్వు నిన్నటిదాకా ఆయన్నే పొగిడేవు కదా, నిన్నటిదాకా ఆయన అన్నా నువ్వు తిరుగులేని శక్తి వర్ణ అన్నావు కదా. నిన్న అన్న అయ్యాడు, ఈడు సైకో అయ్యాడా? ఏనా? నిన్న కేసీఆర్ అనేవాడు దేవుడు అయ్యాడు, కేటీఆర్ అద్భుతం, రామన్న అయ్యాడు, సారో అయ్యాడు, ఇవాళ విలన్స్ అయ్యారా? 1 డేలో 24 గంటల్లో మారిపోద్దా? నీ క్యారెక్టర్ మారిపోద్దా? ఇదంతా దేనికోసం? నీ బతుకు కోసం, నీ డబ్బు కోసం, నీ జీవిత అస్తిత్వం కోసం. ఎన్ని రోజులు బతుకుతావు అన్నా నువ్వు? అద్భుతంగా ఎక్సర్సైజ్ చేసి యోగాలు చేస్తే 90 బతుకుతావు అంతే. ఒక 60 ఏళ్ళకి చచ్చిపోతే నీకు నష్టమేనా వచ్చిందా? నందమూరి తారక రామారావు గారిని మర్చిపోయారు. ఇలా రామారావు గారి కంటే గ్రేట్ పర్సన్ ఉన్నాడు ఎన్టీఆర్ కంటే. ఎవరు ఉంటారు? ఎన్టీఆర్ గారిని ఇప్పుడు వర్ధంతి రోజు, జయంతి రోజు దండేస్తున్నాం. రోజు మాట్లాడుకుంటున్నావా? ఏమి లేదు. ఇందిరాగాంధీ గారిని మాట్లాడుకుంటున్నావా? జవహర్లాల్, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ గారిని మాట్లాడుకుంటున్నావా?
అంబేద్కర్ గారి గురించి రోజు మాట్లాడుకుంటున్నావా? ఏం లేదు. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారు జయంతి అంటున్నాం. నేను అవసరం వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు వాడుకుంటున్నాం, ఆయన గౌరవించుకుంటున్నాం. జీవితంలో మనం బతికినంత కాలం, మనం ఉన్నంత కాలం మనకు నచ్చినట్టు మనం బతకాలనేది పాలసీ నాది. ఇప్పుడు మీరు చెప్పే పాలసీ పర్ఫెక్ట్, అది ఒక హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్ అండ్ జీవిత సత్యాలు అంటారే, అక్షర సత్యాలు, ఆణిముత్యాలు మీరు ఇప్పుడు వరకు టెంప్లెట్స్ అనమాట, అంతే కదన్నయ్య. ప్రతివాడు మా ఫాలో అవ్వాల్సినవి. కానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంగ్రెస్ పార్టీని బాగా బలపరిచి దానికోసం పవన్ కళ్యాణ్ గారి క్యాంపును కూడా క్యాంపర్ కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజు కూడా ఆయన వదిలే, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పాలసీ ఆఫ్ ది పార్టీ, పొలిటికల్ పార్టీ, ఆ ఏరియా గురించి మాట్లాడుతున్నాను. మీరు అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపలేదు, ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే బికాస్ బేసికల్ గా మీరు కాంగ్రెస్ పర్సన్. మనసు ఒకటను సంసారం ఒక దగ్గర చేయలేం కదన్నా. ఎక్కడ చేస్తాను చెప్పు? నువ్వు ఎవరినో ఇష్టపడ్డావు, వేరే వాళ్ళతో సంసారం చేయమంటే ఎక్కడ చేసాను చెప్పు? చేయలేం కదా. దానిమ్మ బతకటం కంటే సావటం ఇష్టపడాలి. అట్లాంటి బతుకు కంటే ఇప్పుడు కొందరు మాట్లాడతారు, నేడు దాకా కేసీఆర్ కేటీఆర్ అని ఇవాళ రేవంత్ అన్న దగ్గరికి వచ్చి అన్నా అన్న అంటే వాళ్ళని చూసి అనుకుంటా నేను, వీళ్ళమ్మా వీళ్ళు ఇంత చీప్ నా కొడుకులా, ఇళ్ళు ఇంత ఎదవలా, ఇళ్ళు ఇంత అవసరం కోసం ఇంతనా రేపొద్దున ఏదో ఒక రోజు పవర్ పోయిద్ది. 10 ఏళ్లకో 11 ఏళ్లకో ఏదో రోజు దిగిపోవడం ఖాయమే కదా. జ్యోతి బస్సే దిగిపోయాడు ఎవడో ప్రపంచంలో, వెస్ట్ బెంగాల్ జ్యోతి బస్. అట్లా ఆ రోజు వీళ్ళ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. మేము చెప్పామండి, ఆ రోజు విన్నాడా అండి అంటారు నా కొడుకులు. మేము మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని ఇష్టపడతాను. నేను ఒక్క మాట అడుగుతాను, 100 అడుగన్నా. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అసలు మిమ్మల్ని ఎవరు కాంట్రడిక్ట్ చేయలేని రేంజ్ లో మాట్లాడతారు, దానికి సహేతుకమైన విశ్లేషణ కూడా ఇస్తారు. మీరు పర్సనల్ గా బిట్వీన్ ది 4 walls ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళతో అలాగే ఉంటారండి? అంతకంటే ఎక్కువ ఉంటా, అంతే, ఇంతకంటే ఎక్కువ ఉంటా. బై గాడ్. అవునా? నేను ఈ మధ్య బాగోదు, నాకు ఇష్టమైన ఒక మంత్రి దగ్గర కూర్చొని అంటే, మీరు ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకోసారి మనం అధికారంలోకి రామన్నా, మనం అధికారంలోకి రాం, మీరు అట్లా చేయమాకండి. ఇది కాంగ్రెస్ పార్టీలో కొన్ని కోట్ల మంది కార్యకర్తల ఆశ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని. కసి 10 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు, అందరూ వచ్చారు. మీరు ఇవాళ వేరే పార్టీ వేరే వాళ్ళకి పనిచేశారనుకోండి, రేపొద్దున మనకు వాళ్ళు ఓటేయరు. వాళ్ళు ఓటైపోతే మన కార్యకర్తే మన దేవుడు. ఈ లక్షల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఆర్తనాదం హరిచి గోల చేసి ఓటేస్తే మీకు ఈ పవర్ వచ్చింది, ఈ పదవి వచ్చింది, ఈ కారు వచ్చింది, ఈ స్టేటస్ వచ్చింది, ఈ విలువ వచ్చింది. ఎందువల్ల వచ్చింది? కార్యకర్త వల్ల వచ్చింది. వాళ్ళని దూరం చేసుకున్నావా, మీరు కార్యకర్త అయిపోతారు. మీరు నాయకుడిగా కంటిన్యూ అవుదాం అనుకుంటే మీరు అందరితో అద్భుతంగా ఉండండి, మళ్ళీ కార్యకర్తగా అవుదాం అనుకుంటే మీ ఇష్టం వచ్చిన ప్రవర్తించండి అని చెప్పాను. బై గాడ్ డైరెక్ట్గా చెప్తే నేనేం తప్పు చేశాను గణేష్ అని అన్నాడు పాపం ఆయన. కాదన్న, ఎవరిని బాధ పెట్టబాకండి, మీరు బాధ పెట్టకూడదు. బాధ పెట్టే పరిస్థితి వస్తే కలవబాకండి అన్న. ఇక్కడ లక్షల మందిని సాటిస్ఫై చేయడం అనేది కష్టం అన్న, అది కష్టం, ఇది కష్టం. ప్రతి ఒక్కడు ఉంటాడు, ఒక చిన్న ఫోన్ ఉంటుంది, 100 మంది అడుగుతాడు. ఈ ఫోన్ ఉంది, 100 మంది అడుగుతారు, ఎవరికో ఒకటికి ఇవ్వాలి. అది 99 మంది బాధపడతారు. 99 మంది ఈ 100 వాడికి ఎందుకు ఇస్తున్నామని చెప్పి ఇవ్వాలి మనం. ఈ ఫోన్ను ఈయన బాగా వాడతాడు, ఈ ఫోన్ కోసం ఈయన 10 ఏళ్ళు ఇంత చేశాడు, ఆమె ఏం చేయలేదంటారు. మీకు ఇంకో అవకాశం వచ్చింది, దాన్ని ఇస్తా, మనందరం కలిసి ప్రయాణిద్దాం అని అందరినీ ఇంప్రెస్ చేసి వాళ్ళ సమేతంగా ఈ 100వ ఫోన్ అడిగిస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. ఈ ఫోన్ని ఈ 100 మంది కాకుండా 101 వాడు పక్కాడికి వచ్చి ఇస్తే, నిన్నటి దాకా వేరే వాడి దగ్గర లబ్ధి పొందినాడికి ఈ ఫోన్ ఇస్తే ఈ 100 మంది ఒకటయ్యి నేను ముడ్డి మీద అంటారు, రేపు తొక్కేయటం కదా ఇది. మరి అంతే కదా, ఈ 100 మందిలో ఒకటికి వాళ్ళు వెనకాతలుండి కష్టపడి బాధలు పడి పెట్టారు కదన్నా, ప్రాణం పెట్టారు. ఎంత అండి. కానీ కాదు, ఇప్పుడు మంత్రితో చెప్పారు, ముఖ్యమంత్రితో కూడా ఇలాగే మాట్లాడతారండి ఏంటంటే అన్నా ఇదన్నా అంటే సార్, ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాల 29గా 29 రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి.
ఎట్లా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నా ఏనన్నా, ఈ రేవంత్ అన్నకి ఈ రోజు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ. నేను ముఖ్యమంత్రిని, అహంభావం లేదు, అహంభావం లేదు. ఆయన నిజం చెప్పండి అన్న, గత ముఖ్యమంత్రిని కలవాలంటే ఎన్ని రోజులు పట్టేదన్న ఎవరన్నా? అసలు 10 ఏళ్ళు ఎవరు మంత్రులే కలవలేదు కదా. అని కథలుగా చెప్పేవారు. రేవంత్ అన్న కేక్ వాకి ఇవ్వాలి కూడా, ఎవరినైనా పేరు పెట్టి పలకరిస్తాడు. రేవంత్ రెడ్డి గారికి ఉన్న బ్యూటీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మిస్సెస్ కానీ వాళ్ళ బ్రదర్స్ బయట అనుకుంటారు దోసుకు తింటున్నారు ఊరికే. ఇప్పుడు అందరం ద్రాక్ష పండు పొలనా కదన్నా, న్యాయం చరిత్రే చెప్పారు కదన్నా, చరిత్రలోనే ఉంది కదా, అందరం ద్రాక్ష పండు పొలనా, ఆడు మంచివాడు కాదు. ఎవడ నువ్వు మంచిగా చెడు నీకు ఎట్లా తెలుసా? నువ్వు చెప్పు, న్యాయం చెప్పు, నువ్వు న్యాయం చెప్పు. ఏ బేస్ మీద నువ్వు చెప్తావు? ఎట్లా చెప్తావు? నువ్వు నా ఫోటో చూసి చెప్తావా? బండ్లా గణేష్ అన్నోడు నీకు పరిచయం లేదు, బండ్లా గణేష్ అన్నోడు నీకు తెలియదు, బండ్లా గణేష్ అన్నోడు ఎవడ గురించో ఎక్కడో విన్నావు. నాకు బండ్లా గణేష్ మీద మంచి అభిప్రాయం లేదండి. వాడికో, వాడి తాతకో, వాడి జేజమ్మకో, వాడి అమ్మకో, వాడి అక్కకో, వాడి భార్య పిల్లకో ఒక 10 పైసలు అన్యాయం చేసినట్టు కానీ, 10 పైసలు వాడికి నష్టం చేసినట్టు కానీ, ఒక చిన్న వాడి దగ్గర ఒక మంచినీళ్ళు తాగినట్టు కానీ నిరూపించు, వాడితో మాట్లాడినట్టు కానీ. నేను చెప్తున్నా ఉదాహరణ, మన ఊరికి తెలియకుండా పేపర్లో చూసి అభిప్రాయం చెప్పడం ఈజీ అన్న. పెట్టుబడి ఉంది. ఆయన నాగేంద్ర కుమారు ఆడు పెద్ద ఎదవండి అంటారు. నీ గురించి నాకు తెలుసు. వాట్ ఆర్ యూ? ఐ నో లాస్ట్ 30 years. మాట్లాడటం ఏముందన్న? పెట్టుబడి దానికి డబ్బు పెట్టి కొనాలి కార్డు. నువ్వు పెద్ద బూత్ తిట్టాలంటే 1000 రూపాయలు పెట్టి కొనాలి. ఇంకా భయంకరమైన బూత్ తిట్టాలంటే 1,00,000 రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి అని రూల్ పెట్టమను. ఎప్పుడు ఎవరిని తిట్టడు, ఒక టోకెన్ పెట్టమనన్నా. నీకు అర్థం కాలేదా? వాడికి అతి భయంకరమైన తల్లిదండ్రులు తిట్టాలంటే 1,00,000 రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి, రీఛార్జ్ చేయాలి. ఫోన్ చేస్తే ఆ బూత్ వల్ల ఛార్జ్ దిగిపోద్ది, కరెంట్ మీటర్కి ఛార్జ్ చేసినట్టు చెగిపోద్ది. మనం తిట్టే బూతుల వల్ల మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిదని రూల్ పెట్టమని, కట్ అయిపోద్దని బట్టి. ఎవడన్నా తిడతాడా సార్? ఎవడన్నా పొగిడితేనే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, ఎవడన్నా తిట్టినా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోద్ది అంటే ప్రతి ఒక్కడు. నాగేంద్ర కుమార్ గారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడి వంశంలో పుట్టారండి. ఆయన నడక రాముడి కన్నా సీతాదేవిని డౌట్లో పడి మళ్ళా అరణ్యవాసం పంపించాడు సీతాదేవిని శంకించి. నాగేంద్ర కుమార్ అంతకంటే గొప్పవాడండి అంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం కోసం ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బు అన్న. నాగేంద్ర గుర్తుపెట్టుకో, ఇవన్నీ ఊరికే టైం పాస్. నా కొడుకులు అందరూ పెట్టుబడి లేదు కాబట్టి. ఇందాక మాట మాత్రం సూపర్. నువ్వు చిన్న బూత్ తిట్టాలంటే 10,000, పెద్ద బూత్ తిట్టాలంటే 1,00,000 రూపాయలు, అందరినీ కలిపి తిట్టాలంటే 10 లక్షలు ఛార్జ్ అని పెడితే అసలు ఈ బూతులే మర్చిపోతారు. బూతులు మర్చిపోవడం కాదు అసలు, అంతా మనది ఒక అద్భుతమైన దేశం. స్వామి బాగున్నారా, మీరు ఎంత మంచివాళ్ళు అండి అని వెళ్ళి పక్కన చెక్ చేసుకుంటాడు, నేను బ్యాలెన్స్ పెరిగిందా అని. అడు ఇన్నర్ వాయిస్ బయటకి ఎందుకు వస్తాడు? నా కొడుకులు వీళ్ళకి ఏందన్న జీవితం ఏం తెలుసు అన్న. ఒకరిని విమర్శించడం ఈజీ, చాలా ఈజీ. వాడు ఏందండి, వాడు అచీవర్ అండి. కాదండి, ఇప్పుడు మీరు కాబట్టి అడగడం. ఇప్పుడు చాలా ఈ లౌక్యాలు ఇవన్నీ చాలా అందరిలోని ఉన్నాయి. అందరిలోనే ఉన్నాయి కాదు, ప్రతి ఒక్కళ్ళు ఉందే ఫస్ట్ లౌక్యం. నా మాటను ఆ లౌక్యం లేనాడే బండ్ల గణేష్. అదే అంటున్నా నేను అన్న గుర్తుపెట్టుకోనయ్యా, నా మనసుకి ఏది నచ్చితే అది మాట్లాడతా. అవును, నా మనసుకి ఏది ఇష్టమైతే అది మాట్లాడతా. అవును, అవసరమైతే ఈడు నా అనుకున్నాడు కూడా ఎదురు తిరుగుతా. గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో అవి కూడా చూస్తాను. ఈడు నా ప్రాణం అనుకున్నాడు కూడా గొడ్డలిప్పేస్తా నాకు నచ్చకపోతే. నా ప్రాణం అనుకున్నాడు కూడా గొడ్డలిప్పేస్తా నాకు నచ్చకపోతే. నా క్యారెక్టర్ అది. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని కడుపులో ఒకటి పెట్టుకొని నా ప్రాణం పోయినా చేయను. నేను ఎట్లయినా బతుకుతా, ఏ స్థాయిలో బతుకున్నది ఎట్లయినా బతుకుతా. నాకు ఆ నమ్మకం ఉంది. ఎవరిని యాచించకుండా నేను బతికినంతకాలం బతికే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆత్మను చంపుకోను, మనసును చంపుకోను, మెహర్బానీ కోసమో, ఒకరిని పొగడటం కోసమో, ఒకరిని అన్నా నువ్వు సూపర్ అంటం కోసం నేను బతకను. నా కోసం, నా కుటుంబం కోసం, నాకు నచ్చిన విధంగా. లౌకిక ప్రపంచంలో ఈ వ్యవహారాలు మీరు ఎలా నడుపుతారండి? వ్యాపారాలు చేస్తున్నారు, సినిమాలు తీయబోతున్నారు ఎలా? కాదు అంటే డైరెక్ట్ గా వెళ్ళి ఇష్టం చేసి మాట్లాడేస్తే. నువ్వు తప్పు చేస్తే కూడా నేను పొగడమంటావా ఏంది? నువ్వు తప్పు చేసావన్నా, నువ్వు నచ్చలేదు, నేను నిన్ను విపరీతంగా ప్రేమించానన్నా, 4-5 సార్లు ప్రేమిస్తా అన్నావు అనుకో, 5వ సారి తీసి నోట్లో పెడతా నీకు.
నీకు అర్థం కదా? అర్థమైంది. నేను నా ఇచ్చిన ప్రేమ నువ్వు తీసుకోవాలి. తీసుకోకపోతే నేను దూరం, నేను తీసుకోకపోతే వదిలే, నీ దగ్గర రాను, నీ దగ్గర నేను రానన్నా, రావడానికి ఇష్టపడను. కానీ నువ్వు నన్ను గెలకాలని ప్రయత్నించో, నన్ను ఎక్కడన్నా మాట్లాడేవనుకో, అవును, నేను బతకనిస్తానా అన్న? నువ్వు ఎవడవైనా కానీ నువ్వా? నిన్ను బతకనిస్తానా? అసలు ప్రశ్న లేదు. నిన్ను సంఘటనలు కూడా నాకు తెలుసు కాబట్టి బతకని నేను అయ్యో నేను ఇష్టపడి గౌరవంతో ప్రేమతో ఉంటా, అంతేగాని భయపడి మాత్రం నా ప్రాణం పోయినా ఉండను ఎవడైనా కానీ. అది నేను అంటుంది సార్. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు ఈ మధ్య రోజుల్లో కొంచెం లౌక్యం ప్రదర్శిస్తున్నారేమో అని అనిపించిన సందర్భాలు నాకు ఒకటి రెండు ఉన్నాయి. అదేంటంటే, హైడ్రా అనేది సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నాగార్జున గారిది అన్కన్వెన్షన్ కూల్చినప్పుడు కూడా మీరు ఏమి పెద్ద మాట్లాడినట్టుగా దాఖలాలు లేవు అన్న. ఒకటి గుర్తుపెట్టుకున్నా, బేసిక్గా చెప్తున్నా, నేను కాంగ్రెస్ కార్యకర్తని. నేను ఈ 1 year ముందు కూడా గత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా. అవును. మా నాయకుడికి పట్టాలు ఇచ్చాం. ఆయన ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి పదవి ఊరకే రాలా. ఆయన జీవితాన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన జీవితాన్ని పణంగా పెట్టాడు. అవును, ప్రాణాలని పణంగా పెట్టాడు. 100% రేవంత్ రెడ్డి అని ప్రాణంగా పణం పెట్టాడు. పొరపాటున చాలా మనసాక్షి ఒక మాట చెప్పాలి నీకు, పొరపాటున మేము రాలేదనుకో, ఫస్ట్ విక్టిమ్ రేవంత్ రెడ్డి గారే. 100%. ఆయన బ్రదర్స్, ఫ్యామిలీ. రేవంత్ రెడ్డి గారి తర్వాత వాళ్ళ బ్రదర్ కొండలరెడ్డి వాళ్ళందరూ చెప్తున్నాం, వాళ్ళు ఒక నిబద్ధత గల మనుషులు. నేను ఒక్కోసారి వాళ్ళ బ్రదర్ని అడిగా, కొండలన్న నువ్వు మంచి పదవి తీసుకోవాలి అన్న. నాకు వాళ్ళ కుటుంబంతో నా సన్నిహితం, నాకు అట్లా చనువు సన్నిహితం బాగా దగ్గర. నాకు అన్న, నేను బతికేది నా అన్న కోసం. నా భార్య, నా కొడుకు కంటే నాకు నా అన్న ముఖ్యం, నా అన్న జీవితం ముఖ్యం. నా అన్నను ముఖ్యమంత్రిగా చూడటం నా జీవితంలో నాకు పెద్ద పదవి. నాకు ఏ పదవి వద్దు, నాకు ఏ రూపాయి వద్దు అన్నాడు. గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి పెద్ద స్థాయి లాక్కుందాం. నేను ఎంతమందిని చూశానన్న ముఖ్యమంత్రుల్ని. నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో రామారావు గారు అత్యంతంగా ఎలక్షన్కి వెళ్ళిపోయి ఓడిపోయారు. తర్వాత చెన్నారెడ్డి గారు, తర్వాత నిజర్మల్ జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అంటే నీ పక్కన యూసఫ్ కూడా ఈ సీనియర్ కానీ అందరి దగ్గర చూసినండి కదా విజయభాస్కర్ రెడ్డి గారు. తర్వాత చంద్రబాబు, మళ్ళీ రామారావు గారు రావటం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం, తర్వాత 10 ఏళ్ళు ఆయన ఉండటం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు అవటం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలవటం, మళ్ళీ ఆయన ఓడిపోయినాక చనిపోయినాక రోషే గారు అవటం, కిరణ్ అన్న అవటం, తర్వాత రాష్ట్రం విడిపోవటం, 10 ఏళ్ళు కేసు, ఇవన్నీ దగ్గర నుంచి ఇట్లా చూసినా అండి నేను. నాకు గత 10 ఏళ్ళు నేను టీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, కానీ అంతకుముందు ప్రతి మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో ఏదో విధంగా వెళ్తూ ఉండేవాడినే కదా నేను. నాకు తెలుసు కదా. వీళ్ళందరిలో రేవంత్ రెడ్డి ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అన్న. నేను దగ్గర నుంచి నీకు చెప్తున్నా, నిజంగా చెప్తున్నా నేను. ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఆయన మీద, ఇప్పుడు నీ దగ్గర నీ టీంలో ఎవరు తప్పు చేసినా నాగేంద్ర కుమార్ టీం అంటారు కన్నా, అంటారు. మా దగ్గర మొత్తం ఒక 800 మంది వర్క్ చేస్తారు. మా ఫామ్స్లో కానీ అన్నిట్లో 800 మంది వర్క్ చేస్తారు. 800 నుంచి 1000 మంది ఉంటారు. వాళ్ళలో ఎవరు తప్పు చేసిన బండ్ల గణేష్ పౌల్ట్రీలోనే అంటారుగా. అవును, అంతే. ఇంకా వర్కర్ల పేర్లు చెప్పరు అంతేగా. అక్కడ వాళ్ళు ఎవడో తప్పు చేసి ఆయన అంటే, వాళ్ళు ఎవడో తప్పు చేస్తే సీఎం గారు బ్రదరో సీఎం అంటే అది పాపం మనకి ఎట్లా వస్తుంది అని నా ఫీలింగ్ అంతే. అఫ్ కోర్స్. నేను అన్నది ఏంటంటే, అలాంటి హైడ్రా లాంటి సందర్భం జరిగి మొట్టమొదటే నాగార్జున గారి తాలూకు అన్కన్వెన్షన్ టార్గెట్ చేసి దాన్ని ఓవర్ నైట్ కూల్చేసి దానికి ఏదో ఒక నోటీసులు లేకపోతే ప్రైర్ ఇన్ఫర్మేషన్ ప్రిపరేషన్ ఏమి లేదు. అసలు అలాంటివి జరుగుతున్నప్పుడు హైడ్రా మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఓవరాల్ గా. అంటే నేను చెప్పలేను, అంటే నేను ఒక సినిమా రంగానికి సంబంధించిన అడిగా, అందుకే సినిమా వాళ్ళంటే ప్రాణం నాకు. ఈ రోజు కూడా చెప్తున్నాను, నువ్వు రాజకీయం సినిమా అంటే, సినిమా సూర్యుడైతే రాజకీయం అనేది నేను దానికి విలువ కట్టలేను అసలు. నాకు అంత సినిమా ఇండస్ట్రీ అంత గొప్పది. కళామ తల్లి చాలా గ్రేట్ అన్న. సినిమా రంగం ఒకటి గొప్ప విషయం చెప్తాను మీకు, ప్రపంచంలో దేనికైనా రిజర్వేషన్ ఉందన్న. దేనికైనా, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, ఎనీథింగ్, ఎమ్మెల్యే అవడానికి, ఎంపీ అవడానికి ఉంది. సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందన్న. దాన్ని మించింది ఇంకేముందన్న? సినిమా రంగంలో రిజర్వేషన్, టాలెంటే రిజర్వేషన్ అంతే. టాలెంట్. తమిళనాడు వెళ్తున్న విజయ్ ఒక క్రిస్టియన్ ఎస్సీ, అవును, టాలెంట్. ఎంతమంది రజనీకాంత్ క్రాచ్ చేసాడు ఇలా. మనం అందుకని ఎవరికి టాలెంట్ ఉందో, ఎవరికి దమ్ము ఉందో
ఎవరికి ఏముంది, ఏ రిజర్వేషన్ లేదు. పలానా ఆయన కొడుకు ఆయన సినిమా చూడాలని లేదు. అవును, అసలు అలాగైతే ఎన్ని సినిమాలు ఆడాలి, అంతేకన్నా అన్ని సినిమాలు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ యాష్, డ్రైవర్ కొడుకు యాష్ ఇవాళ కన్నడ సూపర్ స్టార్. అవును, కరెక్ట్. చిరంజీవి గారు నాన్న కానిస్టేబుల్ మెగాస్టార్. అవును, ఆయన ఎంతమందిని ఒక తరాన్ని తీసుకొచ్చాడు, ఎంతోమందికి ఒక భరోసా కల్పించాడు కదన్నా. అరే ఎవడైనా, ఒక ఇస్త్రీ చేసుకునేవాడి పిల్లాడైనా, ఆర్టీసీ రిక్షా దొక్కేవాడి పిల్లాడైనా, ఒక చిన్న ఎంప్లాయ్ పిల్లాడైనా, ఒక చిన్న ఆర్టీసీ డ్రైవర్ పిల్లాడైనా, చిన్న కోడిగుడ్లు అమ్ముకునే కోళ్ళ రైతు, ఒక 2000 కోళ్ళు ఉన్న కోళ్ళ రైతు కొడుకైనా సరే సినిమా రంగానికి వెళ్ళొచ్చు, పైకి రావచ్చు అంటానికి ఎట్లొస్తాం రా మనం, మన రానివ్వరు రానే వాళ్ళకి. నాన్న చిరంజీవి వాళ్ళ నాన్న మేము కానిస్టేబుల్ అంట నాన్న, మెగాస్టార్ కాలేదా అని గొడవ పడే స్థాయికి తీసుకొచ్చి ప్రపంచానికి ధైర్యాన్ని తీసుకొచ్చి ప్రపంచానికి భరోసా ఇచ్చిన వ్యక్తి మెగాస్టార్. మనం అట్లాంటప్పుడు దాని సినిమా రంగం అనేది చిరంజీవి గారు వచ్చాడు రాజకీయాల్లోకి, కేంద్ర మంత్రి పదవి చేశారు, అన్ని చేశారు. ఈ మనకి మన స్టైల్కి నచ్చదరా అన్నాడు, షర్ట్ తిప్పినంత ఈజీగా రాజకీయాన్ని పక్కన పడేసాడు. ఆయన ఒరిజినాలిటీ చేసుకున్నాడు, బ్రహ్మాండంగా యాక్ట్ చేసుకుంటున్నాడు. అవును, ఇంటర్వ్యూలో చెప్పారు కూడా, నాదేని ప్రపంచం నేను ఎన్నిసార్లు అనిపిస్తుందో, అమ్మ మనం 15 సంవత్సరం వచ్చాం, నాకు ఏజ్ 15 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చా కదన్నా. నేను 16 సంవత్సరం ప్రేమకైతే యాక్ట్ చేస్తుంటే జూనియర్ ఆర్టిస్ట్గా మేము అందరం ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకొస్తే మీరు వచ్చేవాళ్ళు, మీరు ఆంధ్రజ్యోతిలో దీంట్లో రిపోర్టర్గా ఉండేవాళ్ళు. అప్పుడు చూసేవాడు నాగేంద్ర కుమార్ గారు. అప్పటి నుంచి మీరు అంటే దాదాపు 35 ఇయర్స్ 36 ఇయర్స్ అప్పటి 35 అప్పటి నుంచి చూస్తున్నా కదా. అందుకని సినిమా రంగంలో ఉన్న ఆనందం, సినిమా రంగంలో ఉన్న దీంట్లో ఉందన్న. 1,00,000 కోట్లు ఉండొచ్చు అన్న, అవతలాడికి 1,00,000 కోట్లు ఉండొచ్చు. సినిమా హీరో, సినిమా డైరెక్టర్ వస్తే వాడు లేచి నుంచోవాల్సిందే. సక్సెస్ఫుల్ మనిషి వస్తే ఎవడన్నా ఆయన మొన్న ఈ మధ్య పెద్ద ఆయన బర్త్డే చేసుకున్నాడు, సినిమా హీరోలు నీ స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తీసుకెళ్ళి చేసుకున్నాడు. ఆయనకి ఎంతో డబ్బు ఉంది, ఎంతో మంచోడు. కానీ వీళ్ళందరూ ఆయనకి వాల్యూ ఎక్కడ వచ్చింది? సినిమా రంగం. సినిమా వాడండి అంటారు, సినిమా వాడు లేకపోతే జీవితం గడవదు. అవును, ఆ చిన్న చూపు ఇప్పుడు మీరు అది చేయలేదా? బొక్కలేనా పిచ్చినా కొడుకులా వీళ్ళందరూ, వీళ్ళకి ఏం తెలుసా నా సినిమా అంటే, ఊరికే వాళ్ళకి నచ్చదు కదా. అదే మన వాళ్ళలో ఉంటారు కదా, ఎవడండి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి డబ్బు సంపాదించాడు, నేను అందుకనే ఊళ్ళోంచి వెళ్ళకుండా మనకి పొలం, మన వ్యవసాయం, మన కథ అంటుంటాడు. మీ గురించి ఎవడినైనా మనిషి నైజం అది. వాడు అసంబద్ధుడు, వాడు అరుగు మీద కూర్చొని లింగి కట్టుకొని ఈనాడు పేపర్ చదివి ఒక సొట్ట కాల్చుకొని ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకొని వాడు అదే వాడి జీవితం. వాడు నువ్వు సాధించి హైదరాబాద్ వచ్చి ఒక 1000 కోట్లు సంపాదించి ఆ 1000 కోట్లు అందరికి దానం చేసి మళ్ళీ ఊరు పోయి రేగు మీద అరుగు మీద కూర్చొని మాట్లాడు. అంటే కాదు, ఈ మధ్య రోజుల్లో మన సినిమా పరిశ్రమకి సంబంధించి ఇప్పుడు ఎవడు సినిమా వాడిని ఎవరు విమర్శించలేదన్న నువ్వు. ఒకప్పుడు చేసేవాళ్ళు అట్లా, ఇప్పుడు సినిమా అంటలే. ఎందుకంటలేదంటే సినిమా అనే దాని స్టామినా, సినిమా పవర్ వాళ్ళకి అర్థమైపోయింది. సినిమా రేంజ్ మారిపోయింది. సినిమా రంగంలో ఉండటం అనేది పూర్వజనం సుకృతం నాగేంద్ర అన్న. అది అవును, దానిలో డౌట్ లేదు. ఆల్మోస్ట్ 40 ఏళ్ళుగా ప్రయాణం చేస్తున్నారు. పూర్వజనం సుకృతం అది. ఎవడన్నా సినిమా వాడు వాడికి 1,00,000 కోట్లు కాక మన దగ్గర 10 కోట్లు ఉన్నాయి. మరికొన్నకి కాళ్ళకి ఆడుంది, ఏం లేదు. వాడితో పైరువీలు చేయాలి, బతిపాలు కావాలి, ఆడిని ప్యాంపరింగ్ చేయాలి, ఈయన ప్యాంపరింగ్ చేయాలి, సారథ్ చెప్పాలి, ఆడికి పార్టీలు ఇవ్వాలి, వీటికి ఇది చేయాలి, మాకు ఈ పని చేయాలండి, మాకు ఇది చేయమండి, మీకు ఇది ఇస్తామని 100 రకాలు మాట్లాడాలి. సినిమా రంగం మంచి కథ రాసుకొని ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ కొట్టా అంటే వాడి హ్యాట్స్ ఆఫ్ వాడికి. కాదండి, ఇప్పుడు మీరు సినిమా, ఐ నో యూఆర్ ఎ ట్రూ లవర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. మీకు రాజకీయాల్లోకి వెళ్తే మీకు చాలా చోట్ల మీరు చాలా వ్యవహారాలు సాధించి ఉండేవారు, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు ఎప్పుడు వెళ్ళలేదు. ఒక కాంగ్రెస్ సానుభూతిపరుడిగా మాత్రమే మీరు నిలబడ్డారు. నాకు రాజకీయం అంటే ఈ మధ్య భయం వేసేస్తుంది అన్న. ఎందుకంటే నా మెంటాలిటీకి బేసిక్గా మరీ 6-7 నెలలు ఇంకా భయం ఎక్కువైపోయింది. చీదీని అమ్మ రాజకీయం అనిపిస్తుంది ఒక్కోసారి. ఏం చేత ఎందుకోసం అంటే అన్నయ్య, కరెక్ట్గా కష్టపడ్డాడు గుర్తింపు ఉండదో. ఇక్కడ రాజకీయాన్ని డబ్బు డామినేట్ చేస్తుందన్న. ఒకప్పుడు విలువలతో ఎట్లా అబ్బా వాడు పనిచేశాడు. ఒకరోజు నా ప్రత్యక్ష సాక్షి, నేను ప్రత్యక్ష సాక్షిని భలే గుర్తొచ్చింది నాకు. బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్, నంబర్ 7 మినిస్టర్స్ కోర్సులో కూర్చున్నాం. మహానుభావుడు సోమయాజులు గారిని గురుగారు చచ్చిపోయారు, రాజశేఖర రెడ్డి గారు ఫైనాన్షియల్ అడ్వైజర్. బొత్సన్న, నేను, సోమయాజులు గారు, వట్టి వసంత కుమారు ఎవరో అందరం కూర్చొని ఉన్నాం. కూర్చొని ఒక ఆయన ఉంటే ఒక రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారు. ఎవరికి ఇవ్వాలి అనుకుంటుంటే 4-5 పేర్లు వచ్చినాయి.
పొద్దు వాడు ఆంధ్ర నుంచి ఆయనకి ఇచ్చాం, రాయలసీమ నుంచి ఆయనకి ఇచ్చాం, ఇక్కడ ఉన్నాను, ఎవరైనా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి మంచి బీసీ వాడికి ఇవ్వాలంటే ఒక పెద్ద పెద్ద పేర్లు, ఆ డబ్బు నడిపేరు ఈ డబ్బు నడిపేరు వచ్చింది. ప్రత్యక్ష సాక్షి ఒక రాజకీయం గురించి చెప్తే కొద్దిసేపు పాపం ఆయన ఆలోచించి ఫోన్ చేసి గాంధీ భవన్కి ఫోన్ చేశాడు. రేబాల భాస్కరో ఎవరో ఒక ఆయన ఉన్నాడు, వరంగల్ ఆయన తర్వాత ఒక భాస్కర్ ఏదో సంథింగ్ పేరు ఒక ఆయన ఉంది. ఆయన గాంధీ భవన్లో చిన్న పని చేస్తుండేవాడు ఆఫీస్లో. అరే ఆయన అర్జెంటుగా నా అప్లికేషన్ నింపమని చెప్పన్నాడు. నేను పక్కన షాక్ అయ్యాను. ఆయనకి ఏంటన్నాయి అంటే 30 ఏళ్ళ నుంచి పార్టీ ఆఫీసులో నమ్ముకొని పనిచేస్తున్నాడు, ఆయనకి ఇవ్వకూడదా అని ఆయనకి రాజ్యసభ ఇచ్చాడండి. ఆయనకి రాజ్యసభ ఇచ్చాడు. ఆయన వరంగల్ ప్రాంతం, ఆయన పేరు మర్చిపోయి భాస్కరో ఏదో ఉందా ఆయన చెక్ చేసుకొని అది రాజకీయం. ఇప్పుడు 100 కోట్లు ఇస్తాడా, 200 కోట్లు ఇస్తాడా, వీడికి ఫార్మా కంపెనీ ఉందా? మరి ఇప్పుడు ఉన్నది మీ కాంగ్రెస్ ఏనండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ గురించి, గత రాజకీయాల గురించి చెప్తున్నా. ప్రస్తుత మా పార్టీ గురించి అట్లా, వీడికి గ్రనైట్ ఫ్యాక్టరీ ఉందా, వీడికి ఫార్మా ఉందా, వీడు 800 కోట్లు ఇస్తాడు, ఈ డబ్బులకి ఇది అమ్ముదాం, అట్లా ఆలోచిస్తున్నారు. అట్లా ఆలోచించినప్పుడు కార్యకర్తకి ఎక్కడ న్యాయం జరిగింది? ఇక్కడ కార్యకర్త పార్టీ కోసం పిల్లని వదిలిపెట్టి అన్ని వ్యాపారాలు వదిలిపెట్టుకొని జెండా మోసి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్, జై టీఆర్ఎస్ జై టీఆర్ఎస్, జై టీడీపీ, జై జనసేన అనే కార్యకర్తకి వాడు డబ్బు సంపాదించుకొని వాడు వ్యాపారం చేసి, వాడు వ్యవసాయం చేసి, వాడు వ్యాపారం చేస్తే వాడిని జెండా మోసి వాడు ఎవరు మోస్తారు? నువ్వు పిలుపునీయంగాలి ధర్నాలు ఎవరు చేస్తారు? నువ్వు పిలుపునీయంగాలి బంధువులు ఎవరు చేస్తారో? నువ్వు పిలుపునీయంగాలి నీ మీటింగ్లకు వచ్చి జై ఎవరు కొడతారో? నీ జై కొట్టే అంటే వాడికి ఒక రోజు పోతుంది. వాడు సంవత్సరంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక 50 రోజులు 60 రోజులు ఈ ధర్నాలు పనులు చేసి ఒక 50 రోజులు పండగలకు పోయి వాడు ఎక్కడ సంపాదిస్తాడు జీవితంలో? నిజమైన కార్యకర్త ఎక్కడ సంపాదిస్తాడు? చూడాలి కదా మనం. వాళ్ళని చూడకుండా వాళ్ళని ఈ గత గవర్నమెంట్లో ఈయన రియల్ ఎస్టేట్ చేసి 1000 కోట్లు సంపాదించాడు. ఆ స్కామ్ చేసి ఆ 1000 కోట్లని పార్టీ తీసుకుంటే ఇక 300 కోట్ల 400 కోట్ల డబ్బులు వస్తాయి. ఆ 400 కోట్లు మన పార్టీకి ఉపయోగపడతాయి అని ఆలోచించినప్పుడు రాజకీయం చేయడం ఎందుకన్నా? కరెక్ట్. నేనేం చెప్తున్నానంటే కార్యకర్తగా పుట్టడం తప్పు కాదు, మీరు కార్యకర్తగా చచ్చిపోవటం అంతే కదన్నా. మన కార్యకర్తగానే ఉండాలా? నువ్వు ఏ ఎండగా గొడుగు బట్టి కాదు ఏ ఎండగా గొడుగు బట్టి ఎవరి దగ్గర వీలైతే అంతమంది దోసుకొని ఇవాళ ఈ పార్టీలో ఉండి, రేపు ఇంకో పార్టీలో ఉండి, ఎల్లుండి ఇంకో పార్టీ వస్తే, నేను అంతకుముందు కాంగ్రెస్లో ఉండి తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చి రేపు మళ్ళీ ఇంకోసారి బీజేపీ వస్తే బీజేపీలోకి వెళ్ళిపోయి ఇంకోసారి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయేవాడిదే రాజ్యం. అవును, అదే ఇవాళ రాజ్యం అది. అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు ముగిలిగిద్ద స్కూల్లో షాద్నగర్లో ఉన్నప్పుడు బయటకు వస్తే ఇందిరాగాంధీ చచ్చిపోయింది. ఆ రోజు నాకు గుండెల్లో పడిపోయింది, అయ్యో పాపం అమ్మని చంపేశారా అని. అప్పటి నుంచి నేను కాంగ్రెసే, ఉండకపోని అధికారంలో రాకపోని కాంగ్రెస్ అంటే ఇష్టం అని నాలాంటి అడిగి రాజకీయం పనికిరాదని ఫీల్ అవుతున్నాను నేను. కానీ మీరు బాగానే వ్యవహారకర్త కూడా, లౌక్యం లేకపోవడం, కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడి ఇవన్నీ ఉండటంతో పాటు మీరు మంచి వ్యవహారకర్త. అంటే ఒక వ్యూహాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేదు, అవన్నీ ఉపయోగం లేదన్నా. దాన్ని డామినేట్ చేస్తుంది డబ్బు. ఇవ్వాలి మీ దగ్గర డబ్బు లేదండి? డబ్బున్నా కానీ డబ్బు అంటే ఇట్లా నేను 1000 కోట్లు నా దగ్గర లేవు, 1000 కోట్లు. ఇప్పుడు రాజకీయం సీటు కొనాలంటే 200 కోట్లు కావాలి. రాజకీయం డబ్బుతో అయిపోయింది, ముడిపోయిపోయింది. ఇలా పెరిగిపోయింది రాజకీయం. ఇంతకుముందు రాజకీయాలు కాదు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు కాదు. అదే మీరు ఇందాక చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో 30 ఏళ్ళుగా పనిచేస్తున్న అతన్ని తీసుకెళ్లి రాజ్యసభ ఇచ్చారు. ఆ రాజకీయం లేదు ఇప్పుడు. ఆ రాజకీయం ఎక్కడ ఉంది ఇప్పుడు? నిజం చెప్పండి. ఇప్పుడు లేదు. ఏ పార్టీలో ఉంది? ఏ పార్టీలో లేదు, ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు. అంటే వాళ్ళని మనం తప్పుగా అనకూడదు. పార్టీ నడపాలంటే అది అవసరం. ఎగ్జాక్ట్లీ. అంటే ఎలక్షన్ అన్నది నేను కార్యకర్తలందరికీ చేతులు ఎత్తి మీ ద్వారా మళ్ళీ ఇంటర్వ్యూలు పద్దాలు ఇవ్వడం ఇష్టం లేదు చెప్తున్నా. కార్యకర్త వాడిచ్చే 500 కోసం 1000 కోసం దానికోసం కాదు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలందరూ నాయకులు అవ్వాలి. నాయకులందరికీ పదవరాలను కోరుకునే బలమైన కార్యకర్త నేను. చాలా గ్రేట్, చాలా గ్రేట్. అంతే కదన్నా. పాపం ఇలాంటి ఆలోచనలు ఎవరికి ఉంటాయి? పాపం ఇలా విలేజెస్ ఉన్నారన్న, చాలా మంది చూస్తా. మా బూర్గుల షాద్నగర్ మా ఊరు చూస్తే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకోరు. ఇవాళ కూడా వాళ్ళిద్దరికి ఏ శత్రుత్వం ఉండదు, ఆస్తి తగాదు ఉండదు, కమ్యూనిటీ తగాదు ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఆ టీఆర్ఎస్ చూడరా అన్నట్టు చూస్తాడు, ఏంటో వీడు కాంగ్రెస్ వాడని చూస్తాడు. ఇక్కడ పగల బాగానే ఉంటారు, నైట్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. అన్న నువ్వు ఈ వ్యాపారం చేయి, నేను ఈ వ్యాపారం చేస్తుంటాను. అది ఎంత ద్రోహం అండి అది. చాలా చాలా. అది ఆ పని చేసే నాయకులు ఏం చేయాలండి మనం? అంటే రైవల్ పార్టీస్ మధ్యలోనే ఇలాంటి సందులు ఉన్నాయి. రైవల్ పార్టీస్ అనుకున్నవే. నువ్వు
నిన్ను గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసి నిన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కసిని పణంగా పెట్టి వాళ్ళని గెలిపిస్తే నువ్వు ఇక్కడ వచ్చి టీఆర్ఎస్ వాడికో ఇంకో బీఆర్ఎస్ వాళ్ళకో ఇంకో బీజేపీ వాళ్ళకి పనిచేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో మాట్లాడితే కార్యకర్త నువ్వు ఎట్లా ఉంటుందండి? అప్పుడే ఆత్మాహుతి దళాలు తయారవుతాయి. అంత దూరం రాణించుకోకూడదు మనం, అంతేగా, అంత దూరం రాణించుకోకూడదు. ఇప్పుడు అవతలాడు ఎందుకు బలపడ్డాడు? వాడు గతంలో అధికారంలో ఉండి వాడు అన్ని చేసుకున్నాడు కాబట్టి బలపడ్డాడు. నువ్వు ఎందుకు వీక్ అయ్యావు? గత 10 ఏళ్ళు నువ్వు అధికారం లేవు, నీవంతా పోరాటం జరిపోయింది. పోరాడేవాడి దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయి అన్న? పోరాడేవాడి దగ్గర ఉంటాయి, నిజం చెప్పు. 100% ఎట్లుంటాయి అన్న? వాడు బదులు లేచిన కానించి పోరాడాలి, ధర్నాకి వెళ్ళాలి, పార్టీ నదిగా పడాలి, రైలు రోకో చేయాలి, బస్సు రోకో చేయాలి. వాడు గవగా తెల్ల బట్టలు ఇస్త్రీ చేసుకొని నీట్గా వేసుకొని కాంగ్రెస్ కండవా కప్పుకొని పరిగెత్తుకుంటే జెండా కట్టుకుని అరిచే వాడి దగ్గర డబ్బు ఎట్లా వస్తాయి? న్యాయం కదా, ధర్మం, ఏదైనా ధర్మం మాట్లాడాలి, జస్టిస్ న్యాయం మాట్లాడాలి. నువ్వు వాళ్ళు ఇంకా వాళ్ళు అట్టే మోస్తారులే ఏంటి అంటే ఎట్లా? అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటల ద్వారా మీకు ఎక్కడో ఒక రకమైన అసంతృప్తి అస్సలు లేదు. నాకు అసంతృప్తి అనేది నా బ్లడ్లోనే ఉండదు, నా బ్లడ్లోనే ఉండదు అసంతృప్తి. నాకేం అసంతృప్తి అన్న? నాకేమన్నా కావాలంటే లాక్కొచ్చుకుంటా పోయి. నేను సారీ, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ గణేష్ గారు. అసంతృప్తి అన్నది మీకేదో కావాలి, నాకు అసలు మీకు దొరకట్లేదన్న యాంగిల్ కాదు నేను అంటున్నాను. నేను కార్యకర్తలందరికీ న్యాయం చేయండి నాయన. గత జరగట్లేదా? అరే జరుగుతుందో జరగట్లేదో నాకు నా మనసుకు వచ్చి చెప్తున్నా. జరిగితే హ్యాపీ, జరిగితే ఫస్ట్ సంతోషపడేది నేను. కాంగ్రెస్ కార్యకర్తలు అధికారికంగా హ్యాపీగా లబ్ధి పొంది తృప్తి పడితే ఫస్ట్ ఆనందించేది బండ్ల గణేష్. లబ్ధి పొందకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది సార్, పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది. అవును, 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారికి వాట్ ఈస్ లైఫ్ అనేది తెలిసింది. అవును, చంద్రబాబు కంటే గొప్ప పొలిటీషియన్ ఇండియాలో ఎవరు ఉన్నాడా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఎవరు లేరు, అంత సీనియర్ వెటరన్ పాలిటీషియన్. నిజం చెప్పన్నా, ఇండియాలో మొత్తం 40 ఏళ్ల రాజకీయ పరిణామాలను చూసిన తొనకడో బెనకడో. 72-73 ఏళ్ళలో జైల్లో వేసిన తొనకలా బయటకు వచ్చాడు బాంచేత్. జైల్లోంచి నేను ఎట్లా వస్తాడా అని ఎదురు చూస్తున్నాను టీవీలో. షూ వేసుకొని అమ్మ సింహంలా బయటకు వచ్చాడు. ఆ లోపల ఏ క్షణం ఏం చంపేస్తారని భయంతో కూడా. అవును, అంతకంటే గొప్ప పాసిబిలిటీ ఏం జరగడానికి ఎవరైనా ఉన్నారా? ఊరికి అడుగుతున్నా. మళ్ళీ నువ్వు ఆ గణేష్ మీ సామాజిక వర్గం నీకు అని అట్లా అనుకోకు. అలా ఎందుకు అనుకుంటా చెప్తున్నా, చెప్పినట్టు మీ సామాజిక వర్గం వాళ్ళు ఒకళ్ళు ఓటేసారు. బాగా చెప్పావు, అందుకని నాకు ఆ పార్టీ కాదు, నేను కాంగ్రెస్ పార్టీ వాడిని చెప్తున్నా. ఆయన ఈసారి వచ్చినాక గత ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్ల దగ్గర నుంచి పనిచేసిన కార్యకర్తల దగ్గర నుంచి ఎంత బాగా చేస్తున్నాడండి అసలు. వేరే లెవెల్, నెక్స్ట్ ఇట్లాంటి ఎంత బాగా చేస్తున్నాడు పని. అవును, బికాస్ ఆఫ్ అందరూ అంటున్నారు మీ సార్ కాదు, చంద్రబాబు గారు కాదు, లోకేష్ కూడా అంటున్నారు. ఏదో ఒకటి వాళ్ళ టీమేగా, మొత్తం టీం. ఇందాక అన్నట్టుగా పేరు చంద్రబాబు నాయుడు గారిదే కదా, వాళ్ళు మంచి సలహా మంచి ఫట 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 చైర్మన్ వేసేసుకున్నాడు. ఫట 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 మీద ఆఫీసులు అందరూ మర్చిచాడు. ఫట 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 గత ప్రభుత్వం చేసిన తప్పులందరినీ ఎత్తి చూపే వాళ్ళందరినీ విక్టిమ్ చేసి పారేశాడు. అక్కడ తిరుపతి అన్నది ఒక్కసారి విక్టిమ్ చేశాడు. అవును, విక్టిమ్ చేశారు. అంటే వణుకు అనేది ఏంటో చూపించాడు వాళ్ళకి. బాబు మనం ధర్మంతో నడవాలి, మన ఆఫీసులో మన పని మనం చేయాలి, తప్పు చేయకూడదు, ఒకటి చెప్తే వినకూడదు అని చేశాడు. మేము ఇక్కడ ఎక్కడ చేస్తున్నాం? మేము చేస్తున్నాం ఇక్కడ లేదు. గత ప్రభుత్వం చేసిన వాళ్ళ ఆఫీసుల దగ్గర పని చేస్తున్నాంగా. అన్న నువ్వు మా దగ్గర అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఉండేవాడు. మా అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఒక 1 ఇయర్ దాదాపు 13 ఏళ్ళు పనిచేశాడు నా దగ్గర. నేను ప్రొడక్షన్ లేదు కదా శ్రీనివాస్ గారు, ఇక్కడ జాబ్ చేసుకోండి, మన సినిమా చేయట్లేదు కదా. పాపం ఆయన చాలా మంచోడు, బాగా చదువుకున్నాడు. చేస్తే వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు. పేరెందుకులే, జాయిన్ అయితే ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా నేను ఆయన పాపం జీతం వేయను, ఆయనతో ఏం చేయను. ఫోన్ చేసి సార్ ఇమ్మీడియట్గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేయండి అని చెప్తా. సార్ కొంచెం మన ఇన్కమ్ ట్యాక్స్ ఆ పని చూడండి అని చెప్తా. శ్రీనివాస్ గారు పలానప్పుడు మన పలానాది ఉంది కదా, అదేమైందో చెక్ చేయండి అని చెప్తా. అన్ని పనులు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? నా దగ్గర 13 ఏళ్ళు పనిచేసాడు అన్న ప్రేమ ఉంటుందిగా. ప్రేమ ఉంటుంది, 100% ఉంటుంది. ఆ టైంలో మీరు చూపించిన ఆదరణ ఉంటుంది కదా. ఇప్పుడు కూడా సేమ్ అంతేగా. ఆఫీసర్లు ఉన్నారు, 10 ఏళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేశారు. ఆ మంత్రి మాజీ మంత్రి ఉండొచ్చు, ఫోన్ చేసి
నాగేంద్ర కుమార్ గారు పలానా బండ్ల గణేష్ని పంపిస్తున్నా, కొద్దిగా వీలైతే హెల్ప్ చేయండి అంటే, నువ్వు చేస్తావు చేయవన్నా, చేస్తారు. అది రాకూడదు అంట నేను. అది ఎట్లా జరుగుద్ది? మరి దానిలోని మీరు అది ఎట్లా జరుగుద్ది? అది జరగకూడదు కదా, జరగకూడదు. మాకు జరగాలి, కాంగ్రెస్ కార్యకర్తలు జరగాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి జరగాలి. ప్రతి ఒక్క లబ్ధి మంచి చెడు కాంగ్రెస్ కార్యకర్తలకే జరగాలని కోరుకుంటాను నేను. అవును, 10 ఏళ్ళు పోరాటం చేశారు కదా మీరు. మాకు జరగకుండా నువ్వు వాళ్ళ ఆఫీసర్లు తప్పే ఉంది, ఆఫీసర్లు తప్పే ఉంది సార్. నువ్వు ఆఫీసర్కి నువ్వు గతంలో ఆ పదవిని ఉంచకూడదు. నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ప్రక్షాళన ఉండాలి, ఉండకూడదు. ఎందుకు మార్చారు, వాళ్ళు లేకపోతే ఎవరో చేయలేరండి అని ఒక ఆయన పొరపాటున ఆయన చచ్చిపోతే రాష్ట్రం ఆగిపోయిద్దా? ఎలా అయిపోద్ది? రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావుడు చనిపోతేనే రాష్ట్రం ఆగలే. ఆంధ్ర తెలంగాణ విడిపోద్ది అనుకున్నారా? విడిపోతే 2 రాష్ట్రాలు లేవు, ఎవడు పోనాడు చేసుకోవట్లే. రేపు ఇంకో 5 ముక్కలైనా ఎవడు చేయడు. ఎందుకు మరి కేసీఆర్ పుట్టినవాడు చచ్చిపోక తప్పదో, చచ్చిపోయినాడు మళ్ళీ పుట్టక తప్పదు. అర్థమవుతున్నావు? కేసీఆర్ గారు నువ్వు బతకటం అనేది ఎట్లా బతుకుతావు నువ్వు? ఇప్పుడు ఒకటి ఉన్నావు అన్న, నువ్వు ఇలా జర్నలిస్ట్గా ఉన్నావు, జర్నలిస్ట్ మానేస్తే ఒక దగ్గర పిఎస్గా ఉంటావు, ఇంకో దగ్గర ఆఫీస్లో పనిచేస్తావు. కానీ నేను జర్నలిస్ట్గా మానేశాను కాబట్టి బతకను ఆత్మహత్య చేసుకుంటావు. ఎవరు చేసుకుంటావు? గుర్తుపెట్టుకో, ఒక్క రోజు బాధపడతావు, 2 రోజులు పని చేసుకుంటావు. అవును, ఒక్క రోజు కూడా బాధపడు, ఇంకో పని చేసుకుంటా. అంతేగాని నేను అంటున్నది అది. మరి ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రకమైన సమూలకమైన మార్పులు ఎందుకు రావట్లేదు? దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ జరగట్లేదండి? చేస్తారేమో పెద్దలు, ఇప్పుడిప్పుడే బయటకు చేస్తారేమో, మరి అది నాకు అర్థం కావట్లేదు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అన్న మంచి అమ్మాయిని ఇచ్చి కాపురం చేయమని ఇచ్చారు. 10 ఏళ్ళు దగాపడ్డ ఈ రాష్ట్రాన్ని అన్ని అయిపోయిన వాళ్ళకి అరే అద్భుతంగా చేయండి అని మన చేతికి ఇచ్చారు. బాగా చేసామనుకో సంసారం కంటిన్యూ అవుద్ది. మనం కాపురం సరిగ్గా చేయలేదనుకో మన పెళ్ళాం మనం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అధికారం కూడా అంతే అన్న, అంతేగా. దివ్యధర పెద్ద మాస్టర్ సైన్స్ ఏముంది? మనం బాగా చేస్తే ఇంకో 5 ఏళ్ళు వేస్తారు, ఇంకా అద్భుతంగా చేస్తే ఇంకో 5 ఏళ్ళు వేస్తారు, చేయలేదనుకో 5 ఏళ్ళకి పంపించేస్తారు. 5 ఏళ్ళ వరకు ఆగుతుందంటారా? 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి, దాంట్లో డౌట్ లేదు. అంతేనా? అంటే మధ్య వినిపించే మాటలు మిడ్ టర్మ్ వస్తుంది, కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్ లోకి వచ్చే ఏంటన్నా వచ్చేది? 5 సంవత్సరాల దాకా ఎలక్షన్ రాదు, 5 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు. తర్వాత ఎలక్షన్ మేము బాగా చేస్తే మళ్ళీ మా కోట వేస్తారు, బాగా చెబితే ఓడిపోతాం. అది ఈ దిశగా నడుస్తున్నాయా? పావులు కదులుతున్నాయా? పావులు అంటే బాగా జరుగుతుంది. ఒక నిర్ణయం చాలన్నా రాజకీయం మళ్ళీ ఇంకోసారి రావడానికి, ఒక నిర్ణయం చాలు ఓడిపోవటానికి. అవును, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి రాజమండ్రి ఒకే నిర్ణయం, పవన్ కళ్యాణ్ గారు జైల్లోకి వెళ్ళి రావటం, ఎలక్షన్ అయిపోయింది. క్లోజ్. ఆ రోజే గెలిచారు. ఆ రోజే గెలిచారు. నిజం చెప్పు. పవన్ కళ్యాణ్ అనేవాడు ల్యాండ్ అవటము అయిపోయింది, చంద్రబాబు గారు చేయబట్టుకోవటం, ఇద్దరు నాటి రావటం, ఆ రోజు ఎలక్షన్ అయిపోయింది అని చెప్పి నేనే చెప్పాను. నాకు గుర్తు. వాస్తవం ఏదైనా అంతే. నేను హర్యానా ఉంది, లక్షల మంది కాంగ్రెస్ వస్తుంది అన్నారు, నేను కూడా నమ్మే బలంగా కాంగ్రెస్ వస్తుంది, ఓడిపోలే. మనం ఒక్క జీవితంలో మంచి చెడుకు ఒకే నిర్ణయం అన్నా. ఇప్పుడు నేను అడుగుతున్న దాన్ని మీకున్న విశ్లేషణాత్మకమైన శక్తిని ఆధారపడి నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ హైడ్రా అన్నది ఏమి మైనస్ అవ్వదుగా మీకు? హైడ్రా మంచి పని అన్న, ఒకటి గుర్తుపెట్టుకున్నా, హైడ్రా చాలా మంచి పని చెప్పమంటావా? ఇప్పుడు అంటే చెరువులు నేను హుస్సేన్ సాగర్ పక్కన అన్ని కట్టారు, ఉస్మాన్ సాగర్ గండిపేటలు అన్ని పక్కన ఇల్లు కట్టారు. అవును, నేను ఒకటే అడుగుతా, నువ్వు హైడ్రా మంచిదో కాదో నువ్వు చెప్పు. ఈ చెరువులు అన్నిటిలో నువ్వు కూర్చున్న మలాలు మూత్రాలు అన్నీ చెరువులో కలుస్తున్నాయి, ఆ నీళ్లు మొత్తం తీసుకొచ్చి మళ్ళీ కడిపి మంచినీళ్ళుగా నీకు ఇస్తున్నారు, నువ్వు తాగుతావా? నిజంగా నువ్వు తాగుతావా? అది తాగుతాను అంటేనేమో హైడ్రా మంచిది కాదు. పక్కాడు అశుద్ధాలు కూడా మేము తాగుతామండి, పక్కాడు వాడు ఉచ్చబోసినా వాడు ఎరిగినా దాన్ని వాటర్లో కలుపుకొని తాగుతామంటే హైడ్రా చెడ్డది. దీని అమ్మ హైడ్రా చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. కానీ మనకి మంచి నీళ్ళు ఇవ్వాలి, మంచి గాలి ఇవ్వాలి. బెంగళూరు లాగా వర్షం వస్తే మునిగిపోకూడదు, ఢిల్లీ లాగా కాలుష్యం కాకూడదు, బాంబే లాగా గజిబిజి కాకూడదు, మెడ్రాస్ లాగా వరదలు వచ్చి కొట్టుకుపోకూడదు. మనం హాయిగా బతకాలి అని ఉంటే ఈరోజు తాత్కాలికంగా కొంతమంది బాధ ఉండొచ్చు, కానీ భవిష్యత్తుకు హైడ్రా వరం. నీ రాజకీయ లబ్ధి కోసం మేము పల్లె నిద్ర, ముసీర్ నిద్ర, ఇంకో బుధర అనొచ్చు, కానీ రాజకీయ లబ్ధికి నిజంగా పెట్టి హైడ్రా వాళ్ళందరికీ వేరే ఇళ్ళు ఇస్తున్నాడుగా, బ్రహ్మాండం ఇళ్ళు ఇస్తున్నాడుగా. ఏమండి ఇప్పుడు కొట్టేశాడు, నువ్వు అందరూ ఎందుకు కొట్టట్లా? చాలా మంది కొట్టేసుకున్నా తప్పున్నాళ్ళే కొట్టేసి దానికి మనం తప్పు అనుకొని ఆ రోజు మనకు బాధ అనిపిస్తుంది. ఫోటో అన్న ఎవడైనా చచ్చిపోయినప్పుడు అనవసరంగా చచ్చిపోయాడండి, చాలా మంచివాడండి, బ్యాడ్ లక్ అండి అని మనం చచ్చిపోయినప్పుడు పోయి అంటాం కదా. అవును,
మళ్ళీ కారు ఎక్కగానే మన ఫోన్లో వచ్చి మిస్డ్ కాల్ చూసుకొని ఏమండి మా ఫ్రెండ్ చచ్చిపోతే ఇల్లు వచ్చామండి ఇంకేంటి కబుర్లు నేను బ్యాంక్ వస్తున్నాను మీరు వచ్చేయండి బ్యాంక్కి అయిపోయింది. అనగానే అయిపోయాయి. ఇంటికి వెళ్ళి స్నానం చేసామా గౌగా షేవింగ్ చేసుకున్నామా టిఫిన్ చేసామా మన పనిలో పడిపోయాం. మళ్ళీ 15 రోజు వీలైతే వస్తాం లేకపోతే లేదు, రాహం. లేకపోతే లేదు. మనం ఇప్పుడు ఆడు చచ్చిపోయాడు అని ఇట్లా ఏలు చూస్తే మనం చచ్చిపోయేటాక ఎవడు రాడు మనకి. మన పనులు ఎవరు చేస్తున్నారు? అదే అందుకని జీవితం అనేది ఇప్పుడు ఇంకొక మాట గణేష్ గారు, చాలా విచిత్రంగా కొండా సురేఖ్ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేదు ఎందుకు అంటే నాకు అర్థం కాని ప్రశ్న మాత్రం అడుగుతున్నాను సుమండి. నేను నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తని. మా వాళ్ళు ఇప్పుడు నా కొడుకు తప్పు చేసినా నా కొడుకు దొంగ అని నేను అనలేను, నా కొడుకు తప్పు చేసిన నేను అన్నాను. నా మనసులో ఉండే పర్సనల్గా అక్క నువ్వు అట్లా మాట్లాడుకుంటే బాగుండేది అని అంటా కానీ నేను అనలేదు. కలిసినప్పుడు చెప్తా అక్క అంటాను, అంతేగాని నేను విపరీతంగా ఎదురు తిరిగి మాట్లాడింది. అంటే మనం బేసిక్ గా సినిమా పర్సన్స్, మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని మించిన ఇండస్ట్రీ లేదు. మనం 30-35 ఏళ్ళగా నేను ఆవిడకి పర్సనల్ కలిసినప్పుడు చెప్తా అక్క అట్లా అనమాకలేక అని చెప్తా. పబ్లిక్ అయిపోయింది అసలు సమంత గురించి ఆవిడ ఆ విధంగా మాట్లాడడం ఏంటి, నాగార్జున గారి ఫ్యామిలీని ఆ విధంగా రచ్చకెక్కించడం ఏంటి, మీలాంటి వ్యక్తి ఊరుకోవడం ఏంటి అన్నదే నాకు అర్థం కానిది. ఇదేం ప్రశ్న కాదు, నా సందేహం. నేను కాంగ్రెస్ మనిషిగా నేను ఏం మాట్లాడలేనన్నా, ఆవిడ అనుకుని ఉంటే బాగుండేది, ఆవిడ అక్క అనుకుని ఉంటే బాగుండేది. పొరపాటు అన్న మనుషులు నాకు పొరపాట్లు చేస్తారన్నా. అదే కేటీఆర్ గారి మీద అక్కస్సుతో ఆవిడ ఆ అక్కస్ అంతా డైవర్ట్ చేసి వీళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి కేటీఆర్ ని పేల్చడానికి ట్రై చేసిన సందర్భం అది. నేను ఆ తర్వాత దాని మీద వీడియో కూడా చెప్పాను, చాలా పొరపాటు అది. ఎందుకంటే అయిపోయింది, చిన్న కోర్టులో ఉంది వ్యవహారం, మనకి ఎందుకులేనా. అవునా, కోర్టుకు వెళ్ళారు కదా, అవును చూసుకుంటారు అది. ముఖ్యమైన విషయం, మీరు అసలు సినిమా నిర్మాణం అన్న దానికి మీరు ఎందుకు దూరంగా ఉన్నారు? దూరంగా లేనన్నా, అనుకోకుండా దూరం జరిగింది. అదే మరి నా గమ్యం, అదంతా సినిమానే. తప్పకుండా సినిమాలు తీస్తా, తప్పకుండా ఇండస్ట్రీని బ్లాక్ బస్టర్లు ఇస్తా, అందులో డౌటే లేదు. అంటే ఎప్పటి నుంచి నేను అనుకుంటున్నా ఈ మంచి సినిమా తీస్తే అన్న ఎంట్రీ ఎట్లా ఉండాలంటే, ఎట్లా ఉండాలంటే మామూలుగా ఉండకూడదు, అట్లా ఉండాలి, అట్లా తీయాలి. ఏదో సినిమా తీయటం ఎంతసేపన్నా రోజు 10 క్లాపులు కొట్టచ్చు. కరెక్ట్. బట్ చిరంజీవి గారితో మీరేమి ప్లానింగ్ అవకాశం లేదా? మీరు అడిగారా? ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా అత్యంత సన్నిహితులు వాళ్ళ కుటుంబానికి అని. అట్లా మనం అది నేను అనుకుంటున్నా కదా, వాళ్ళు అనుకోవాలిగా. అట్లా అదేముంది కానీ చిరంజీవి గారు తెలుగు జాతికి సన్నిహితులు. అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నేనున్నాను రియాక్ట్ అయ్యే మహోన్నత వ్యక్తి జర్నలిస్టులు కానీ ఒక ఏ ప్రొడక్షన్లో రంగం కానీ ఎవడున్నా కానీ. అందుకని దేవుడు ఆయనకు అన్ని ఇచ్చాడు, ఆ స్టేటస్ ఇచ్చాడు. మంచి తను నడుస్తుంటే నేను అంటా కదా, ఆయన ఒక లిమిటెడ్ ఎడిషన్ రా నాయన, లిమిటెడ్ పీస్. అది భగవంతుడు సృష్టించిన లిమిటెడ్ పీస్లో కొన్ని, అందులో ఆయన చిరంజీవి అనేది ఒక లిమిటెడ్ పీస్. చిరంజీవి పుట్టాడు, ఆయనతో పాటు వచ్చిన సమకాలీకులు అందరూ, ఆయనతో వచ్చిన వాళ్ళందరూ ఎట్లున్నారు, ఆయన ఎట్లున్నాడు. నేను ఈ ప్రశ్న మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ కంటెంట్ మీద. నేను రాసిన కంటెంట్లు ఉన్నాయి, నేను వీడియోలు చెప్పినవి ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా నేను అడగడం అన్నది మీరే మొట్టమొదటి వ్యక్తి. చిరంజీవి గారికి భారతరత్న రావడం మీద మీ తాలూకు ఒపీనియన్ ఏంటి చెప్పండి. రావడం అది ఆయనకు మన భారతరత్న గౌరవించుకున్నట్టు అని ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయనకు అర్హత ఉంది అన్న. ఆయన భారతరత్న మనం గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు అంటే ఇవ్వాలి. ఏంది సార్, ఎక్కడ మనిషి ఆయన, ఏంది ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం వచ్చాడు, ఒక కాంట్రవర్సీ ఉంది ఆయనకి, ఒక వ్యవహారం. మన భారతరత్న గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు లాంటిని చూస్ చేసుకోవాలి. ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నాడు. కాదు ఒకటి కాదు, ఒక క్యారెక్టర్ ఏంటి, ఒక అచీవర్, ఒక మనిషి, ఒక మానవత్వం, ఒక మంచితనం, ఒకడిని సమాజ సేవ అని పక్కన పెట్టన్నా. చాలా మంది అన్ని చేయటం కాదు, ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు, ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు. ఆయన డెఫినెట్ గా వస్తుంది. అంటే బాలయ్య బాబు గారికి పద్మవిభూషణ్ అని అదొకటి న్యూస్. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారికి భారతరత్న అన్న దాని మీదే చర్చలు సినిమా ఇండస్ట్రీలో చాలా వాడిగా జరుగుతున్నాయి. అర్హత ఉంది, వస్తుంది, 100% నాకు నమ్మకం ఉంది.
ఎందుకంటే భారతరత్న వయసు అయిన మా సచిన్ టెండూల్కర్ కూడా భారతరత్న ఇచ్చారు కదా సార్. చిన్న కుర్రాడు కదా ఆ, భారతరత్న అంటే చిరంజీవి youngest గారికి భారతరత్న. 200% వస్తున్నా 200%. మెగాస్టార్ భారతరత్న వస్తుంది తీసుకో. అవును, ఈ మన తెలంగాణలో అవార్డుల గురించి అసలు మాట్లాడట్లేదు. చేస్తున్నారు బట్టి అన్న మొన్న 4-5 మీటింగ్లు కూడా పెట్టాడు. గద్దర్ గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. ఓకే. సార్ నా కొడుకులు మమ్మల్ని సరిగ్గా అంటలేదు కానీ చాలా మంచి గవర్నమెంట్ అన్న కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరికైనా యాక్సెస్ తలుపు తీసుకుని వెళ్ళొచ్చు అన్న. మీకు అర్థం కావట్లా. ఎవరి దగ్గర తలుపు తీసుకుని వెళ్ళొచ్చు. మీరు మరీ ఎక్కువ అందుబాటులో ఉంటే విలువ ఉంది అన్నట్టు మా మంత్రులు మా ముఖ్యమంత్రి అందుబాటులో ఎక్కువ ఉండటం వల్ల ఎవరు పడతాడు మాట్లాడుతున్నారు. కానీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.